రోజు హరీష్ రావు గారి ఇంటికి పాలు పోతాయి అన్నాడు. పోగానే హరీష్ రావు గారు ఆయన కార్యక్రమాలను బంద్ పెట్టుకొని ఆ ఇంటికి పోతాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషితోని పలు దఫాలుగా మీటింగ్ జరిగింది. ఈ టోటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని వెన్నుపోటు వచ్చే రాజకీయం. సరే, నేను బీఆర్ఎస్ పార్టీలు లేను, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే నాకేందో 1000 చెక్కలైనా 3 ముక్కలైనా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఇక్కడ హరీష్ రావు గుంటనక్క అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఉన్న పార్టీని, ఉన్న ఇంటిని, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటటువంటి వ్యక్తిత్వం. మంత్రిగా ఉన్నప్పుడు ఆ పవర్తో చేసినటువంటి అవినీతి పరుడిని ప్రజలకు మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి అవినీతి పరుడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రితో వీళ్ళిద్దరికి లాలుచి. అంటే ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహించాలో దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోమని నేను కోరుతున్నా. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలంగాణ ప్రజలకి? పదే పదే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మరి ఏమైంది నాయన కేసు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? అంటే ఇవి ముందుకు పోతలేవు అంటే అర్థమైంది ముఖ్యమంత్రి గారు, లేదంటే లాలూచి అన్న పడి ఉండాలి. మరి రెండిట్లో ఏంది? ఇటు బీఆర్ఎస్ వాళ్ళతో లాలూచి, అక్కడనేమో మోడీ బడేబాయ్ అని ఆయనతో లాలూచి. అసలు ఏంది ఇది? ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? ఇటు ఆంధ్రోలతో లాలూచి, పొలిటికల్ పోస్టులు వాళ్ళకి ఇచ్చుడు, ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడండి ముఖ్యమంత్రి గారు. నిన్నగాక మొన్న కృష్ణా నీళ్ళలో 50% కొప్పుకొని వస్తారు ఎవరన్నా? 70% కదా రావాలి, 50% కొప్పుకొని వస్తారా? సంతకాలు పెట్టి వచ్చిర్రు. అంటే ప్రాజెక్టులు చూడరు, పొలిటికల్ పోస్టులు వాళ్ళకే పోతాయి. ఎందుకు మరి తెలంగాణ తెచ్చుకున్నది? నేను తెలంగాణ వాదుల తరఫున చెప్తా ఉన్నా, బాధపడతా ఉన్నారు ఒక్కొక్కరు. ఇవాళ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినప్పుడు బాధపడ తెలంగాణ వాది లేడండి. ఇది అతిశయోక్తి కాదు. ఆయన మంచి, ఆయన పెద్ద సింగర్ నేను కాదంటలేను. కానీ ఎందుకు పెట్టాలి? రవీంద్ర భారతిలో ఎక్కడైతే గద్దరన్ ఉండాలనో, ఎక్కడైతే అందశ్రీ ఉండాలనో అక్కడ ఎందుకు మమ్మల్ని అవమానం చేయాలి? ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టి దండలు ఎందుకు వేయాలి? 100 అడుగుల విగ్రహం పెడతామని ఎందుకు చెప్పాలి? మీరు తెలంగాణ ఉద్యమానికే వ్యతిరేకం కాదు, రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా మీకు కదల్చి వాత పెడతారు. ఈ గుంటనక్క గారితోని మొన్న లండన్లో ప్రభుత్వ ధనంతో ముఖ్యమంత్రి గారికి మీటింగ్ జరిగింది. ఈ గుంటనక్క, గుంపు మేస్త్రి, లండన్ లాలూచి ఏందో, దాని సంగతి ఏందో టీఆర్ఎస్ పార్టీ ముందు కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, హరీష్ రావు గారు పచ్చి బీసీ